ప్రార్థిస్తాం. Gracious Heavenly Father, we thank you for this wonderful time that you've given to us, O Lord, to gather in your presence and to listen to your word, to serve you and to worship you today. కృపగల మా పరలోకపు తండ్రి, మరి ఈ సమయంలో మీ యొక్క వాక్యంని ధ్యానించటకు గాను, మరి మిమ్మల్ని ఆరాధించటకు, సేవించటకు గాను మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. As we meditate on your word, give us the thoughts, O Lord, speak to us that, O Lord, we will have words to praise you. ప్రభా, మేము వాక్యం ధ్యానిస్తుండగా మిమ్మల్ని ఆరాధించటకు గాను మాకు తలంపులను, మరి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కావలసినటువంటి మాటలను మీరే మాకు అనుగ్రహించండి. We have not come here to watch a scene or to have an entertainment, but to worship you. ప్రభా, మరి ఈ సమయంలో వినోదాన్ని ప్రభా మేము చూడడానికి రాలేదు, కానీ మిమ్మల్ని ఆత్మతో ఆరాధించడానికి ఈ సమయంలో వచ్చి Help us to be filled with the spirit of worship, O Lord. ప్రభా, ఆరాధన ఆత్మతో మా హృదయంలో నింపండి. Bless us. మమ్మల్ని ఆశీర్వదించు. Lord, as I speak, O Lord, I know I am not worthy enough. I know I am not capable. I know, Lord, I have lost many things. But, O Lord, by your grace, enable me to speak your word. ప్రభా, మరి భక్తుని ఏషియా మాట్లాడిన విధంగా ప్రభా, మరి మేము అపవిత్రమైన పెదవులు కలిగిన వారము, బలహీనలము ప్రభా, నిస్సహాయులము, కానీ మీ వైపు మేము తేరి చూస్తున్నాం. మాకు సహాయం చేయండి. Speak through me, O Lord, so that your people may be blessed. ప్రభా, మీ దాసులమైన మా ద్వారా మీ యొక్క ప్రజలతో మీరే దీవెనకరమైన మాటలను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. There are women in the Bible who have a special attention to. మరి దేవుని యొక్క వాక్యములో కొంతమంది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను మనం చూడొచ్చు. We see Deborah is the second woman in the Bible who started worshiping or praising God publicly. మరి బైబిల్ గ్రంథంలో సమాజంలో లేదా సంఘంలో అందరి మధ్యలో దేవుణ్ణి స్తుతించినటువంటి స్త్రీలలో రెండవ స్త్రీగా మనము దెబోరాను చూడొచ్చు. Can you guess the first one? మరి మొదటి వారు ఎవరో మీరు గెస్ చేసా? Miriam. Who was that? సో ఈ మిరియాము ఎవరు? Yeah, no, who was it there who answered? యా, No, who answered? ఎవరు ఆన్సర్ చెప్పింది? ఎవరు చెప్పారు ఇప్పుడు ఆన్సర్? Okay, great. మోసెస్ మదర్. Okay, Moses' mother told. Wonderful. Okay, and second person we find is Deborah. సో రెండవ స్త్రీని మనము దెబోరాని చూడొచ్చు. Before we get into the chapter 5, let us have a context for which chapter 5 was written. ఈ ఐదవ అధ్యాయాన్ని మనము చూడకముందు దీని నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. Israel, the people of Israel were really bad. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో చెడు పరిస్థితుల గుండా వారు వెళ్తున్నారు. No, they themselves are bad. వారు చెడ్డవారే వారు ఉన్నారు. God, out of his mercies, brought them out of Egypt to the land he has promised. దేవుడు తన కనికరం చెప్పున వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని విడిపించి తీసుకొని వచ్చి He told them వారికి చెప్పాడు దేవుడు to conquer the land. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోమని చెప్పాడు. But they didn't do. కానీ వారు ఆ విధంగా చేయలేదు. What happened in the entire book of Judges? ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తంలో ఏం జరిగింది? If you have attended the Bible study classes here, which Brother John had taken, you would have had the full exposure about Judges. సో ఒకవేళ మీరు ఇక్కడ జరిగినటువంటి జాన్ బాబు అన్న చెప్పినటువంటి బైబిల్ స్టడీస్కి కనుక మీరు అటెండ్ అయ్యి ఉంటే మీకు దీని గురించిటువంటి అవగాహన ఉండేది. You would have known little about the Bible. బైబిల్ గురించి కొంచెం అవగాహన వచ్చేది. No wonder why he pleads us to come and attend the Bible study class. ఆశ్చర్యమేం లేదు మరి పదే అన్న ఎందుకు అందరినీ బైబిల్ స్టడీకి రమ్మని. As children of God, we should know what is written in the scriptures. కనుక దేవుని పిల్లలంగా లేఖనంలో రాయబడింది at least the story line of the Bible. కనీసం ఏ విధంగా వాక్యము జరిగిందో అదంతా మనం తెలుసుకోవాలి. The people of Israel started declining. ఈ ఇశ్రాయేల్ ప్రజలు వారు పతనం చెందుతూ వచ్చారు. So what happened? ఏం జరిగింది? God gave them to the enemies, into the hands of the enemies. Enemies. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను వారి శత్రువులకు అప్పగించాడు. Then the enemies used to oppress them or torture them. సో ఈ శత్రువులు వీరిని ఎంతో హింసల గుండా వారు హింసించేవారు. Okay, they used to rule over them. వారి మీద అజమాయిష్ చేస్తూ వారిని పరిపాలించేవారు. 5 basic reasons for the decline of the people of Israel. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పతనానికి 5 కారణాలను మనం చూడొచ్చు. First one, మొదటిదిగా disobedience in failing to drive away the Canaanites.
సో ఈ కానానీయులను తరిమి కొట్టే విషయంలో వీరి యొక్క అవిధేయతను మనం గమనించవచ్చు. God told them to drive out the Canaanites. దేవుడు ఈ ఇశ్రాయేలును వారిని తరమాలి అని దేవుడు చెప్పాడు, The Canaanites. ఈ కనానీయులను. But what they did is, కానీ వీరేం చేశారు? they went and mingled with them. వీరు వెళ్ళి ఆ కానానీయులతో కలిసిపోయారు. Instead of driving out the Canaanites, వారిని తరిమి కొట్టేదానికి బదులుగా they mingled with them. వారితో కలిసిపోయారు. They want them to stay along with them. వారు కూడా వీరితో కలిసి ఉండిపోవాలి అని వారు ఆశించారు. Second point for their decline, వారి యొక్క పతనానికి రెండవ కారణము idolatry. విగ్రహారాధన. Idolatry. విగ్రహారాధన. Because of idolatry, ఈ విగ్రహారాధన బట్టి they were declining in their life. వారి జీవితంలో వారు ఎంతో పతనం చెందుతూ వచ్చారు. They worshipped the gods of the Canaanites. ఈ కానానీయుల దేవి దేవతలను వారు ఆరాధిస్తూ వచ్చారు. And that was the second reason. ఇది రెండవ కారణం. The third one, మూడవదిగా intermarriage. వారు కానాను స్త్రీలను వివాహం God చేసుకోవడం. told, దేవుడు చెప్పాడు, Arare, don't marry with the Canaanites. Don't give marriage in the Canaanites. ఆ కానానీయులతో వియ్యమొందొద్దని దేవుడు చెప్పాడు. And these people ఈ ప్రజలు went against the command of God దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. and they married the Canaanites. కనాను స్త్రీలను వారు వివాహం చేసుకుంటూ వచ్చారు. Number 4, నాలుగవదిగా not heeding to the judges that God has appointed. దేవుడు నియమించిన న్యాయాధిపతుల యొక్క మాటలను వారు వినకపోవుట. Many a times we see in the book of Judges, మనం పలుమార్లు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూడొచ్చు, they were not heeding వారు their words. వారు ఆ న్యాయాధిపతుల యొక్క మాటలను వారు Fifth one, వినలేదు. ఐదవదిగా turning away from God after the death of judges. ఈ న్యాయాధిపతుల మరణం తర్వాత వారు దేవుని నుంచి తొలగిపోవటం. Turning away from God after the judges. ఈ న్యాయాధిపతుల తర్వాత పూర్తిగా దేవుని నుంచి వారు మరలారు. There were nearly 12 judges who ruled Israel. It's not a rule, who were there as leaders for Israel during the 380 years period. ఆ 380 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 మంది న్యాయాధిపతుల యొక్క పరిపాలనలో నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. But the situations was, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, sometimes they were good. కొన్నిసార్లు వారు మంచిగా There was ప్రవర్తించేవారు. a peaceful scenario in the land of Israel. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఎంతో ప్రశాంతత నిమ్మలంగా ఉండేది. But sometimes, కానీ because of their wickedness, వీరి యొక్క దుష్టత్వాన్ని బట్టి God gave them to the oppressors. వారిని హింసించే వారి చేతిలోకి దేవుడు వీరిని పంపించేశాడు వీరి యొక్క అవిధేయతను బట్టి. And now let's read chapter 4 verse 1. ఈ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాము. When Ehud was dead, Thank you, brother. What did we read now? ఇక్కడ మనం ఏం గమనించాము? After the death of Ehud, ఈ ఏహోదు మరణమైన తరువాత the people of Israel ఇశ్రాయేలు again did evil in the sight of the Lord. ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. Then what God did? కనుక దేవుడు ఏం చేశాడు? God gave them into the hand of Jabin, the king of Canaan. సో యాబీను చేతికి దేవుడు వారిని అప్పగించాడు. And there was a commander there, Sisera. అక్కడ షిషేరా అనేటువంటి ఒక సేనాధిపతిని మనం చూడొచ్చు. He was the commander under Jabin, the king. సో ఈ యాబీను అనేటువంటి అతని కింద సేనాధిపతిగా ఉన్నాడు. They used to oppress the people of Israel or torment the people of Israel. సో వారు ఏం చేసేవారంటే ఇశ్రాయేల్ ప్రజలను హింసిస్తూ బాధ పెడుతూ Rule ఉండేవారు. over Israel సో వారి మీద అజమాయిష్ చేస్తూ వారిని పరిపాలిస్తూ so ఉండేవారు. badly. కఠినమైన బాధలు పెడుతూ ఉండేవారు. Then what happened? తర్వాత ఏం జరిగింది? Verse 4. చూడండి 4వ వచనం. Okay, brother. Thank you. I will tell the story in brief. ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా చాలా కొద్దిగా Deborah prophesied.
దెబోరా ప్రవచించింది. She calls for Barak బారాకును ఆమె పిలిచింది. and tells Barak, బారాక్ చెప్తుంది, God is going to, give you the Canaanites into your hands. దేవుడు ఈ కనానీలను నీ చేతికి అప్పగించబోతున్నాడని You're చెప్తుంది. going to have victory. వారి మీద నువ్వు విజయాన్ని So సాధిస్తావని take people ప్రవచించింది. for the war. Take people for the సో war. ప్రజలను యుద్ధానికి తీసుకొని వెళ్ళి And God is going to give them unto you. దేవుడు వారిని నీకు అప్పగించబోతున్నాడు. Then what did Barak say? బారాక్ ఏమని చెప్పాడు? Okay, that's very nice to listen. సో వినడానికి చాలా బాగుంది. Will you also come along with me? మరి నీవు కూడా మాతో పాటు రాగలవా? Barak is asking Deborah to come along with him. దెబోరాని తనతో పాటు రమ్మని బారాక్ అడుగుతున్నాడు. Definitely, I'm going to come along with you. తప్పకుండా నేను నీతో పాటు వస్తానని And they go for the చెప్పాడు. war. కాబట్టి వారు యుద్ధానికి వెళ్ళారు. Sisera is the army commander of the Canaanites. ఈ సిసేరా కానానీల సేనాధిపతి. Okay, they were having 940 chariots. Is it 940 or 920? In the verse 900. Okay, 900 of chariots of iron. వారికి 500 ఇనుప రథములు ఉన్నాయి. That means అంటే Israel doesn't have any. ఈ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం వారికి ఏ రథం కూడా లేదు. Okay, you have, for example, you all have a sword in your hands. చూడండి, మీ అందరి చేతిలో ఖడ్గాలు ఉన్నాయి. Okay, you have sword in your hands. మీ అందరి చేతిలో ఖడ్గాలు ఉన్నాయి. Okay, we both are there without swords. మా చేతిలో ఏం లేవు, But we have AK-47 with కానీ us. మా చేతిలో AK-47 గన్ ఉంది. Will you be afraid or we will be afraid? కానీ మేము మీకు భయపడతామా, మీరు మాకు భయపడతారా? Huh? Hey, you are so many people, yeah? మీరు చాలా మంది ఉన్నారు, You have swords in your మీ hands. చేతిలో ఖడ్గాలు కూడా ఉన్నాయి. We are only two. మేమిద్దరమే ఉన్నాము, And we only have two AK-47s. 2 AK-47 గన్నులు మాత్రమే ఉన్నాయి. Tell me, who will be afraid? సో ఎవరికి భయపడతారు చెప్పండి? Huh? Yeah, you people will be afraid. మీరే మాకు భయపడతారు. Because the weapons with us is more powerful than what it is with you. ఎందుకంటే మా చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీ చేతిలో ఉన్న ఖడ్గాల కంటే ఎంతో There were only శక్తివంతమైనవి. 900 chariots here. ఇక్కడ 900 ఇనుప రథములు మాత్రమే But కానానీయులకు that is ఉన్నాయి. more powerful when compared to the strength of Israel. కానీ ఇశ్రాయేల్ శక్తితో పోలిస్తే అది ఎంతో తక్కువ. Israel didn't have that much of weaponry. ఇశ్రాయేల్ ప్రజలకు అన్ని ఆయుధాలు లేవు, But they have people. కానీ వారు ప్రజలుగా సంఖ్యలో ఎక్కువ మంది. But they went. కాబట్టి వారు వెళ్ళారు. Barak went. బారాకు వెళ్ళాడు. Okay, and they fought. వారు యుద్ధం జరిగించారు. Okay, if you read the story there, you will understand how they fought, how the river had to gushed up, which was dry earlier, it was gushed up, and the whole horses got stuck in the mud. సో ఏ విధంగా ఇక్కడ వారు విజయాన్ని సాధించారు ఇశ్రాయేల్ ప్రజలు, ఇదంతా కూడా మనము ఈ సందర్భంలో గమనించవచ్చు. And Barak has a great victory. కాబట్టి బారాకు గొప్ప విజయాన్ని సాధించాడు. Do you remember Sisera? సిసేరాన్ ఇప్పుడు మీకు గుర్తున్నా? This army commander ఈ సేనాధిపతి flees from the battle. ఈ యుద్ధాన్ని నుంచి పారిపోతాడు. He wants to save his life. తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. Where does he go? ఎక్కడికి వెళ్ళాడు? Verse 17. 17వ వచనం చూడండి. Okay, thank you, brother. What she does is, now there's a man called Heber the Kenite. సో ఇక్కడ హెబేరు అనేటువంటి కానానీయుడు ఉన్నాడు. Okay, he has a relationship with the Canaanites here. సో ఇక్కడ ఈ హెబేరు అనేటువంటి వ్యక్తి కానానీయులకు You know what kind of relation it is? సో ఎటువంటి సంబంధం అది? Business అది relationship. వ్యాపారమైన సంబంధం. This Heber ఈ హెబేరు belongs to the tribe of Moses' brother-in-law. సో మోషేకు Brother-in-law. బావ వంశానికి చెందినటువంటి వాడు. Numbers chapter 10, చూడండి సంఖ్యాకాండము chapter 10, 10వ verse అధ్యాయము 29. 29వ వచనం. Numbers chapter 10, verse 29. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం. So who is this Hebab? ఈ హెబాబు ఎవరు? Hobab, actually, this man belongs to Hobab, who was from there the Kenites started. That's all. Kenites were the generation from Hobab. సో ఈ కానానీయులు ఎవరంటే Not Canaanite, Kenites. కయనీయులు. సో వీరు
హెబెబు అనేటువంటి అతని వంశంలోంచి వచ్చిన వారు. Okay, so even then he came from the Moses' people. మోషేకి సంబంధించినటువంటి ప్రజల్లో నుంచి ఇతను వచ్చినప్పటికీ He has a very good business relationship with the Canaanites. ఈ కానానీయులతో ఎంతో మంచి వ్యాపార సంబంధము అతను History పెట్టుకున్నాడు. says చరిత్ర చెప్తుంది this Heber ఈ హెబెరు was an iron dealer. సో ఇతను ఇనుప వస్తువుల వ్యాపారం So చేసేటువంటి whatever chariots were there, he was the provider for it. సో అక్కడ కానానీలకు ఉన్నటువంటి ఇనుప రథములన్నీ కూడా ఇతను సమకూర్చినవే. Who was that? సో ఎవరు ఆ వ్యక్తి? So such kind of relationship he was having. అటువంటి సంబంధాన్ని ఈ హెబెరు కానానీయులతో కలిగి He has ఉన్నాడు. a good business relationship with ఎంతో the మంచి enemies. వ్యాపారమైనటువంటి సంబంధము Now what happens? తర్వాత ఏం జరిగింది? So because of this, Sisera comes to Heber's house. కనుక ఆ సంబంధాన్ని బట్టి ఈ సిసేరా ఈ హెబెరు ఇంటికి వెళ్తాడు. And Heber's wife Zael, ఈ హెబెరు భార్య అయినటువంటి Zael, ఎన్నో 18. సో చూడండి 18వ వచనం యాయేలు. okay, what happened is she invites him to the house. కనుక ఈ హెబెరు భార్య అయినటువంటి యాయేలు ఈ సిసరాను ఎదుర్కొంటాడు. And she gives him milk, సో అతనికి పాలను makes him ఇస్తుంది, sleep, అతన్ని పరుణబెడుతుంది. tells him, oh, I'm going to protect you. సో నేను నిన్ను కాపాడుతానా నేను Happily హామీ rest. ఇస్తున్నాను. Happily rest. కనుక ఎంతో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని చెప్తుంది. When he was asleep, అతను నిద్రలో ఉన్నప్పుడు she took a tent peg. మా Tent peg. ఆ గుడారానికి ఉన్నటువంటి మేకుని తీసుకొని And ఏం చేసింది? What she 21వ వచనము. took a hammer. Okay, verse 22 also, brother. And then as Barak pursued Sisera, Jael came out to meet him and said to him, come, I will show you the man whom you seek. And when he went into her tent, there lay Sisera dead with the peg in his temple. చూడండి 22వ వచనము. అతడు చచ్చెను. Who killed Sisera? సో ఈ సిసెరాను చంపింది ఎవరండి? Who killed? చెప్పండి. యాయేలు. Jael, who was the wife of his business partner. చూడండి ఈ సిసెరా యొక్క వ్యాపార సంబంధంలో కలిగినటువంటి అతని భార్య అయినటువంటి యాయేలు అతన్ని చంపింది. And because the army commander died, సో ఈ సేనాధిపతి చనిపోయాడు కనుక Jabin, king of Canaan, was subdued. సో ఈ యాబీన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. Okay, and there was a great joy in the land of Israel. కనుక ఇదంతా జరిగిన తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఎంతో Verse సంతోషం. 24. చూడండి 24వ And the hand of the children of Israel grew stronger and stronger against Jabin, king of Canaan, until they had destroyed Jabin, king of Canaan. తర్వాత వారు కానాను రాజైన యాబీను సంహరించే వరకు ఇశ్రాయేల్ చెయ్యి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. This is the context. ఇది నేపథ్యం. Okay, now Deborah and Barak come out and start singing a song. కనుక ఈ దెబోరా మరియు బారాకు బయటికి వచ్చి రాసినటువంటి స్తుతి గీతం ఇది. In this 31 verses, ఈ 31 వచనాలలో we were going to have 4 points. ఈ 4 అంశాలను మనం చూడబోతున్నాం. Okay, we will divide it into 4 points. 4 అంశాలుగా దీన్ని విభజించి The ధ్యానిద్దాం. first point, మొదటిది praising for the volunteers who came forward for the victory. ఈ విజయానికి ముందుకు వచ్చినటువంటి ఆ నాయకులను బట్టి స్తుతించడం. Verses 1 to 15, మొదటి 15 వచనాల్లో ఈ విషయాన్ని చూడొచ్చు. we see a call given to Barak to call forward people to come to an army. దెబోరా ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపును, యుద్ధానికి రమ్మని ఇచ్చినటువంటి పిలుపును మనం చూడొచ్చు. Okay, so many people joined. ఎంతో మంది ప్రజలు వారు వచ్చారు. Naphtali, నఫ్తాలి, the Barak's tribe was Naphtali.
బారాకు గోత్రం నఫ్తాలి గోత్రం, Zebulun, జెబులూన్, Ephraim, ఎఫ్రాయిం, Benjamin. బెన్యామీను. So all this tribe came forward for the war. ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యుద్ధానికి వచ్చారు. And that's the reason she comes and shouts so happily, verse 9 and 10. కనుక ఈ దెబోరా వచ్చి ఈ 9-10 వచనాల్లో ఎంతో గంభీరంగా దేవుని స్తుతిస్తుంది. My heart is with the rulers of Israel who offered themselves willingly with the people. Bless the Lord. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. We need to praise God for the people who have worked for the Lord. కనుక దేవుని నిమిత్తమై కష్టపడే వారి నిమిత్తమై మనం దేవుని స్తుతించాలి. We need to praise God for the people who have shared gospels through us. మనకు సువార్తను అందించిన వారిని బట్టి మనం దేవుని We need to స్తుతించాలి. praise God for the people who are going extensively for the kingdom of God. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఎంతో పాటుపడేటువంటి వారి గురించి మనం దేవుని Volunteers who స్తుతించాలి. are serving the Lord. దేవుని సేవించే వారి గురించి మనం Sometimes we need to స్తుతించాలి. praise God for the people who work in the church, మరి మందిరంలో పనిచేసేటువంటి వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. because of which the church grows. దాన్ని బట్టే కదా సంఘం అభివృద్ధి చెందుతుంది. That's how the church grows. ఆ విధంగా సంఘం Not అభివృద్ధి చెందుతుంది. everybody will be gifted with the same gift. కనుక అందరికీ సమానమైనటువంటి ధన్యతలను ఆశీర్వాదాలు Each దేవుడు will be ఇవ్వకపోవచ్చు. gifted with different kinds of gifts. దేవుడు రకరకాల అయినటువంటి వరాల్ని దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. Accordingly, God is going to use them. కనుక దాన్ని బట్టి దేవుడు తన పనిలో వాడుకుంటాడు. As a church, సంఘముగా we need to praise God for all those people who are serving the Lord. దేవుని స్తుతించేటువంటి దేవుని పని చేసేటువంటి వారందరి నిమిత్తమై మనం స్తుతించాలి. And మరియు we have to join hands with those people who are serving the Lord. దేవుని పరిచర్య చేసే వారితో కలిసి మనం కూడా పని చేయాలి. Okay. There was 2 tribes or 3 tribes who did not join hands in the warfare. ఈ సందర్భంలో ఒక 3 వంశంల నుంచి వారు యుద్ధంలో First పాల్పంచుకోలేదు. one was Reuben. మొదటిది ఈ రూబేను వంశం వారు. Reuben did not go for the war. ఈ రూబేను వంశం వారు యుద్ధానికి వెళ్ళలేదు. Reuben did not be in the war. వారు యుద్ధంలో లేరు. If you can see verse 15 at the last. 15వ వచనంలో చూడొచ్చు, చివరి భాగంలో రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. కంటిన్యూ Yeah, you can tell. చదవండి 16 నుంచి. Okay. Verse 17. Gilad stayed back in Jordan, didn't come for the war. గిలాదు కూడా రాలేదు, యోర్దాన్ దగ్గర అతను నిలిచిపోయాడు. Okay. Asher did not come. ఈ అషేరీలు కూడా రాలేదు. Okay. So people, there are 3 tribes which did not come for the war. యుద్ధానికి 3 వంశముల వారు రాలేదు. Sometimes when it is for a good cause, we the children of God should go for the good cause. కనుక దైవికమైనటువంటి కార్యం ఏదైనా జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలముగా మనం కూడా పాల్పంచుకోవాలి. We should not stay back. మనము అలానే నిలిచిపోకూడదు. There are many people who go away from God. దేవుని నుంచి తొలగిపోయే వారు ఎంతో మంది ఉన్నారు. who were with the Lord, దేవునితో పాటు ఉంటారు, but who go away from the Lord. కానీ దేవుని నుంచి వారు వెడలిపోతారు. Paul says in 2 Timothy chapter 4, it was Demas who left him, seeing the world. చూడండి, దేమా లోకాన్ని చూసి ఆయన వెళ్ళిపోయాడని 1 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. 2 తిమోతి Chapter 4 verse 10. 4వ అధ్యాయము 10వ For వచనము. Demas has forsaken me, having loved this. చూడండి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళాడు. He is not with the people of God. దేవుని ప్రజలతో లేడు. I know one of our brothers in Vizag in our church. మరి వైజాగ్ లో మా సంఘంలో ఒక సహోదరు నాకు A తెలుసు. very tragic story is he has no parents. సో ఎంతో విషాదమైన పరిస్థితి ఏంటంటే అతనికి తల్లిదండ్రులు లేరు. He is an orphan. He has a sister too. ఆయనకి ఒక సహోదరి సిస్టర్ ఉంది, కానీ వారు అనాథ. Okay, both are orphans. వారిద్దరు అనాథలే. His mom was suffering, so the church had to help them. తన యొక్క తల్లి రోగిష్టి ఉంది, ఆయన బతుకున్నప్పుడు ఎంతో బాధపడుతుండేది, కనుక సంఘము తనకు సహాయం చేసింది. When he was 20 years old, his mother passed away. తనకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తల్లి చనిపోయింది. The church helped the mother.
ఈ సంఘము తన తల్లికి సహాయం చేసింది. And seeing the love of the church, they came to the church. ఆ సంఘం యొక్క ప్రేమను చూసి వారు దేవుని దగ్గరికి వచ్చారు. And they were poor. వారు పేదలు, And they were with the church, actively involved. కానీ ఈ సంఘంతో ఎంతో వారు That boy's name was Nagendra, ఆ అబ్బాయి పేరు నాగేంద్ర. was baptized. అతను బాప్టిజం His name became Daniel. ఆయన డానియల్ గా తన పేరును కూడా మార్చుకున్నాడు. Oh, he was so active in the church. సంఘంలో ఎంతో చురుగ్గా ఉండేవాడు. Any gospel meetings he used to go. ఏ సువార్త కూడికైనా వెళ్ళేవాడు. Shall I tell you one thing? కానీ ఏం జరిగిందంటే We used to pray together. మేము కలిసి ప్రార్థన We used చేస్తుండేవాళ్ళం. to pray together. కలిసి ప్రార్థన But there was చేసేవాళ్ళం. a time కానీ ఒక సమయం వచ్చింది, where an alliance came in his life. Proposal, marriage proposal. తన జీవితంలో ఒక వివాహ సంబంధం వచ్చింది. She was better in a social economic standard. తనకన్నా ఎంతో ఆర్థికంగా మరి సామాజికంగా ఆమె ఎంతో మంచి స్థాయిలో ఉంది. But she was not a believer. కానీ తాను ఒక విశ్వాస్ కాదు. We told him not to marry మేము చెప్తూ వచ్చాము ఒప్పుకోవద్దని. because you will get away from the church if you marry them. ఆ స్త్రీని చేసుకుంటే నువ్వు సంఘం నుంచి దూరం అయిపోతావు అని కూడా చెప్పాము. He chose to marry her. కానీ తననే వివాహం చేసుకోవడానికి He married కోరుకున్నాడు. in a temple. ఒక గుడిలో ఆయన పెళ్లి చేసుకున్నాడు. Now every week 3 times he goes to temples. కానీ ఇప్పటికీ వారానికి 3 సార్లు ఆయన గుడికి వెళ్తుంటాడు. Who is he? ఎవరు అతను? ఒకప్పుడు Daniel. ఆయన పేరు డానియల్. Daniel is not in lion's den. డానియల్ He is in the temple. ఇప్పుడు దానియేల్ సింహభవనంలో లేడు, గుడిలో ఉన్నాడు. He has good business right now. ఇప్పుడు మంచి వ్యాపారం కూడా ఉంది. But where is he? కానీ ఎక్కడ ఉన్నాడు? Not with the children of God. దేవుని ప్రజలతో లేడు. Not serving with the children of God. దేవుని ప్రజలతో పాటు దేవుని సేవించట్లేదు. He liked having a special status than to be a sufferer in the church. దేవుని పిల్లలతో పాటు దేవుని సంఘంలో శ్రమ అనుభవించడానికంటే కూడా లోకముతో ఎంతో మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్నాడు. The Bible says in verse 23 of chapter 5, people who did not join the warfare. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5:24లో Curse marrows. No, verse 23, brother. 23. Those who did not come to the help of the Lord or come to the battle are cursed. That's what the Bible says. చూడండి, యెహోవా సహాయమునకు రాని వాళ్ళ మీద శాపము నిలుపుడి అని దేవుని వాక్యం చెప్తాం. Deborah is praising God for the volunteers. దెబోరా దేవుని పక్షాన దేవుని ప్రజలతో పాటు యుద్ధం చేసిన వారిని బట్టి ఆమె దేవుని స్తుతిస్తా The ఉంది. same way, అదే విధంగా she is also cursing people who did not join. దేవుని పనిలో పాలు పంచుకొని వారిని శపిస్తా ఉంది. Second point. రెండవ అంశం, Praising God for the victory that God has given. దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి దేవుని స్తుతించుట. They never claimed victory for themselves. వారు తమంతట తామే వారు విజయాన్ని ప్రకటించుకోలేదు. I would just want to read verse 8 of chapter 4. 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. And Barak said to her, I will go with you. బారాకు Sorry. If you will go with me, then I will go. But if you will not go with me, I will not go. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. Verse 9 also. 9వ వచనం. Thank you, brother. Enough, brother. Know what is Barak saying? ఈ బారాక్ ఏమంటున్నాడు? You come with me. నీవు నాతో వస్తే I will go to the battle. నేను యుద్ధానికి వెళ్తాను. Okay, you come with me. నువ్వు నాతో వస్తే నేను I'll go to the battle. యుద్ధానికి వెళ్తాను. Deborah says, దెబోరా అంటుంది, I'll come with you. సరే నీతో వస్తాను. But credit doesn't go to you, but goes to a woman. కానీ ఈ యొక్క పేరు అంతా కూడా నీకు రాదు, ఒక స్త్రీ అనే నాకు వస్తుంది. If today's pastors were in the situation of Barak, ఈ బారాకు పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి సేవకులు ఉంటే how can that be? అదేంటి? Arey, I did everything. చేసేది నేనైతే, I chased those people. ఆ ప్రజలను తరిమి కొట్టింది I నేనైతే, built everything. అంతా నిర్మించింది నేనైతే, Honor should come to me. ఘనత నాకు కదా రావాల్సింది. You know what Barak's mind was? బారాకు యొక్క మనస్తత్వం వైఖరి చూడండి. He was willing to sacrifice his honor for the glory of the Lord.
దేవుని మహిమ నిమిత్తమై తనకు రావాల్సిన ఘనతను ఆయన వదులుకోవడానికి I want సిద్ధపడ్డాడు. victory for the people, not for myself. నా కొరకు కాదు విజయము, దేవుని ప్రజల కొరకు విజయం Most కావాలని of the the preachers fail in this. చాలా మంది ప్రసంగికులు ఈ విషయంలో వారు When you seek తప్పిపోతుంటారు. self glory, స్వకీయమైన మహిమను కోరుకున్నప్పుడు God's glory will not bestow upon you. దేవుని యొక్క మహిమ నీ మీదికి రాదు. But when you seek God's glory, దేవుని యొక్క మహిమను మనం కోరుకున్నప్పుడు forever you will be remembered. ఎప్పటికీ నీవు దేవుని దృష్టిలో గుర్తుంటావు. We read about Barak in Hebrews chapter 11. ఈ బారాక్ గురించి మనము హెబ్రీలు 11లో చూడొచ్చు. He was a man of faith there. ఆయన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. He was a man of faith there. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. As children of God, దేవుని బిడ్డలముగా never try to work for the Lord for your glory. దేవుని పనిని మన మహిమ నిమిత్తమై మన ఘనత నిమిత్తమై చేయకూడదు. నేను చేశానండి. నేను కదండి చేశాను. Don't expect thank you also. కనీసం థ్యాంక్ యూ కూడా మనము ఆశించం. Many a times when we came to Khammam, me and my wife, we did many good things. ఈ ఖమ్మం ప్రాంతానికి అన్న వాళ్ళు వచ్చినప్పుడు అన్న మరియు అక్క ఎంతో We మంచి used పనులు to చేస్తూ talk to వచ్చారు. students, help them in many ways. స్టూడెంట్స్ తో మాట్లాడడం, వారికి సహాయం చేయడం చేస్తూ వచ్చేవారు. Sometimes students never said thank you. కనీసం ఆ స్టూడెంట్స్ థ్యాంక్ యూ కూడా చెప్పరు. Arey, we helped them so much. ఎంతో సాయం చేస్తూ వచ్చాం కదా, Not even a thank you. కనీసం ఒక థ్యాంక్ యూ కూడా మేము. One guy, ఒక he స్టూడెంట్ asked me little money. కొంత డబ్బుని అడిగాడు. Anna, I need money. అన్న నాకు ఇంత డబ్బులు కావాలి. I said okay. సరే అని చెప్పి Sent it. పంపించాను. Didn't even say thank you, Anna. I received it. కనీసం డబ్బులు వచ్చాయి అని థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. We were hurt. ఎంతో మరి గాయపడ్డా. Arey, so much of God's love we showed him. దేవుని ప్రేమను ఎంతగానో వారికి చూపించాం కదా. And he is no more with us. ఇప్పుడు కూడా అతను మాతో లేడు. He left. ఆయన వదిలిపెట్టేళ్ళాడు. What is God teaching me was, దేవుడు ఇక్కడ if నేర్పించాలనుకుంది you are ఏంటంటే, serving the Lord, దేవుని సేవ చేస్తూ ఉంటే don't expect a thank you. థ్యాంక్ యూ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. Selfless help we need to do to people. స్వార్థం లేనటువంటి సేవను మనము ప్రజలకు అందించాలి. Okay, don't expect gratitude from people, ప్రజల దగ్గర నుంచి ఆ కృతజ్ఞత కూడా మనం ఆశించకూడదు. but hope for the great things from God. కానీ దేవుని నుంచి గొప్ప విషయాలను ఆశించవచ్చు. Amen? Amen? Amen. Is it it? Okay. So the second point was రెండవ అంశం, praising God for the victory. విజయాన్ని బట్టి దేవుని స్తుతించుట. In our Christian life, మరి మన క్రైస్తవ జీవితంలో we need to praise God for the victory that Jesus has given us. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందించిన విజయాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. Victory over death. మరణము పైన విజయం. Death is been conquered by Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. Amen? We need to praise God for that. దేవుని స్తుతించాలి. Jesus conquered death. మరణాన్ని జయించాడు. Sometimes I ponder over resurrection. ఈ యొక్క పునరుద్ధానం గురించి ఆలోచిస్తూ ఉంటాను. Jesus died for our sins. That's nice. మంచిదే, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపల నిమిత్తమే, మనందరి పాపల నిమిత్తమే Why did he మరణించాడు. rise again? కానీ ఎమ్మటి ఎందుకు లేవలేదు? That I will talk later. తర్వాత మాట్లాడు. Okay. Chapter 7 of Revelation, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం verse 10. 10వ వచనం. ప్రకటన 7:10. Chapter 10 verse 15, brother. 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 10:15. Chapter 10 verse 15. Chapter 10 of Revelation verse 15. 11వ అధ్యాయం. Oh sorry, 11 verse 15. I'm sorry, I'm very sorry. 11:15. చదవండి. The kingdoms of this world have become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననేను. We need to praise God for this. దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. The kingdoms of the world will become the kingdoms of God. ఈ లోకరాజ్యము దేవుని రాజ్యం అవబోతుంది. And we need to praise God for that. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. Amen. ఆమేన్. Amen. Christ has conquered death.
యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి and the whole kingdom of this world belongs to him. ఈ లోక రాజ్యములన్నీ కూడా 1 దేవునివే. Corinthians chapter 15. 1 Corinthians, you all know this verse. మనం తెలిసిన భాగమే మొదటి కొరింథీయుల రాసిన Chapter పత్రిక, 15 verse 15వ 55. అధ్యాయము 55వ వచనం. Oh death, where is your sting? Enough, brother. Because of Jesus conquering the death, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించడం వలన we need to praise God. మనం దేవుని The స్తుతించాలి. third point, మూడవ అంశం, praising God for the women. ఈ స్త్రీలను బట్టి దేవుని స్తుతించడం. No, for the woman over here. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని బట్టి దేవుని స్తుతించడం. Deborah is praising God for one woman. దెబోరా ఒక స్త్రీని బట్టి దేవుని స్తుతిస్తా ఉంది. It was so astonishing to see this woman. సో ఈ యొక్క స్త్రీని గమనించడం ఎంతో ఆశ్చర్యకరము. You know what? She was a business partner's wife of Sisera's army. వ్యాపారంలో ఒక పార్ట్నర్ యొక్క భార్య అయినప్పటికీ When Sisera comes for his safety, ఈ సేనాధిపతి సిసెరా అనేటువంటి సేనాధిపతి తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి తన how దగ్గరికి nicely she వచ్చినప్పుడు takes him home, ఎంత భద్రంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. gives him the things that he needs, తనకు కావాల్సిన tells him to వస్తువులను take ఇచ్చింది, విశ్రాంతి తీసుకోమని no చెప్పింది. problem, everything will be all right. ఏం పర్వాలేదు, అంతా బాగానే జరుగుతుందని చెప్పింది. Took a tent peg and ఒక- drove him in his temple. మేకు తీసుకుంది, చంపేసింది. Killed. చంపేసి Zael violated 3 laws. చూడండి, ఈ యాయేలు 3 విషయాల్ని అతిక్రమించింది. Zael violated 3 laws. 3 ఆజ్ఞలను అతిక్రమించింది యాయేలు. The first law was మొదటిది, to give an hospitality to a men should be involved. అక్కడ మగవారు ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక మగవారిని ఇంటికి రానివ్వాలి. And అతిక్రమించింది. give hospitality. అప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి. In those times, ఆ women కాలంలో should not involve for hospitality. ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో స్త్రీలు It is పాల్పంచుకోవద్దు. men of the house should invite the men inside for hospitality. ఇంట్లో ఉన్నటువంటి మగవారు పరాయి మగవారు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించాలి. Zael violated it. ఈ యాయేలు అది అతిక్రమించింది. Second violation, రెండవది, she broke the covenant of Heber and Sisera's superior. సో ఈ హెబ్బారుకు మరియు సిసెరాకు ఉన్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని ఈమె She violated that covenant between them. ఆ యొక్క నిబంధనను, ఆ ఒప్పందాన్ని ఈమె అతిక్రమించి, In fact, now no future for their business. వారి వ్యాపారానికి భవిష్యత్తు లేకుండా అయింది. Amen. And the third one, మూడవది, the fundamental right of guest is violated. ఫండమెంటల్ రైట్ ఆఫ్ Right of a guest is violated. Guest, yeah. ఈ యొక్క సిసెరాకు ఉన్నటువంటి ఒక The right hakku. హక్కుని ఈమె See, a guest is always treated well in the house. ఇంట్లో ఒక అతిథి వచ్చినప్పుడు ఎట్లా, Most of the times you treat a guest very nicely. You see that he is very well protected. మన ఇంటికి ఒక గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మనం వారిని భద్రపరచం, వారిని మనం ఆతిథ్యం ఇస్తాము. But here we see కానీ ఇక్కడ ఈమె ఏం చేసింది, she kills him. అతన్ని ఇంటికి వచ్చిన అతిథిని చంపేసింది. 3 violations that she did. మూడు విషయాల్లో అతిక్రమించింది. You know what? God uses such people to fulfill his objectives. సో దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఇటువంటి వ్యక్తులను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. You can break your own law but can't break the command of God. నీవు నీ అంతటి నీవే ఆజ్ఞలు అతిక్రమించవచ్చు, కానీ దేవుని విషయాల్లో నువ్వు అడ్డుపడలేవు. God's commandments are the enablements for us. దేవుని యొక్క ఆజ్ఞలు అవి మనకు ఎంతో అవసరం. It is an enablement for us to work for the Lord. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాయి. For her, God's people were the priority. వారికి దేవుని ప్రజలు ప్రాముఖ్యమైనటువంటి వారు. For Zael, యాయేలుకు God's people were the priority. దేవుని యొక్క ప్రజలు ప్రాముఖ్యమైనటువంటి And here Deborah was praising God for Zael. కాబట్టి దాన్ని బట్టి ఈ దెబోరా దేవుని స్తుతి, All honor goes to her. ఈ ఘనత అంతా కూడా తనకు రావాలి అని. Many a times చాలా in the Bible, పలుమార్లు వాక్యంలో women get the best honor. స్త్రీలకు ఎంతో ఘనత లభించింది. Do not neglect the women. కాబట్టి స్త్రీలను మనం In the Bible, according to the Bible, వాక్యంలో according to the Bible, లేఖనానుసారంగా we are both equal.
స్త్రీలు పురుషులు అందరు సమానమే. Okay, don't think that we are superiors. పురుషులు అనుకోవాల్సిన అవసరం లేదు మేము ఎంతో గొప్పవారమని. In the Bible we see women were much more faithful than men. మగవారి కన్నా స్త్రీలు ఎంతో వారు నమ్మకంగా ఉండటం మనం చూడొచ్చు. The gospel was, the resurrection of Jesus was witnessed by women. చూడండి, మొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సాక్ష్యం ఇచ్చింది As స్త్రీ. men, మగవారిగా I would like to tell you that you need to praise God for your women. కనుక పురుషులకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే స్త్రీలను బట్టి మనం దేవుని స్తుతించాలి. Okay, praise God for your wives. మీ యొక్క You will get wives later, don't worry about it. He was looking at me. I don't have any. Okay, men should praise God for your women. స్త్రీలు తమ యొక్క భార్యలను బట్టి దేవుని స్తుతించాలి. For them the family is life. చూడండి, వారికి వారి యొక్క కుటుంబమే వారికి సర్వస్వము, వారి జీవితం. They will work hard for the family. వారి కుటుంబ నిమిత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు. Really, we need to praise God for them. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. And the last one, చివరిగా praise God for the hope that He has given. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నిరీక్షణను బట్టి దేవుని Now what స్తుతించాలి. happens here? ఇక్కడ ఏం జరిగిందో చూడండి. Deborah suddenly turns to another assumption. సో ఇక్కడ దెబోరా ఇంకొక వైపుకు తన ఆలోచన మళ్ళీ. Verse 28. 28వ వచనం. The mother of Sisera looked through the window and cried out through the lattice, "Why is his chariot so long in coming? Why tarries the clatter of his chariot?" చూడండి, 28వ వచనము. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. Now Sisera's mother సిసెరా యొక్క తల్లి was waiting for her son to come, తన యొక్క కొడుకు రావాలని ఎదురు చూస్తా ఉంది. assuming that her son is going to come. తన యొక్క కుమారుడు వస్తాడని తన తల్లి ఎదురు A చూస్తా false ఉంది. assumption. ఒక అబద్ధమైనటువంటి నిరీక్షణ అది. A situation of hopelessness dwells with Sisera's mother now. చూడండి, ఇక్కడ నిరీక్షణ లేని స్థితిలో తన తల్లి ఉంది. Now she is in a false hope. ఆమె అవాస్తవమైనటువంటి నిరీక్షణలో తను ఉంది. What is that false hope? ఏంటి? My son went to the war. నా కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. 900 chariots. 900 ఇనపరథములు He is వేసుకొని the వెళ్ళాడు. army commander. ఆయన సేనాధిపతి. Even 5 die, but he will not die. అందరు చనిపోయినా కానీ మావాడికి ఏం కాదని He will come. వస్తాడు. He may be late. కానీ కొంచెం లేట్ She was worried there. చింతిస్తా ఉంది. It's an assumption of Deborah. Okay, don't take it as actual. సో ఇదంతా కూడా దెబోరా తన మనస్సులో అనుకుంటా ఉంది. She is thinking his mother is waiting for the son to come. తన తల్లి ఈ విధంగా ఎదురు చూస్తూ ఉండొచ్చు అని తన మనసులో దెబోరా అనుకుంటుంది. Sometimes చాలా సార్లు we also live in a false hope. మనం కూడా అవాస్తవమైనటువంటి నిరీక్షణలు We కలిగి feel ఉంటాం. that thing will definitely happen. అది ఖచ్చితంగా జరుగుతుంది అని నిరీక్షిస్తుంటాం. June 2017, 2017 జూన్లో a boy was being born in a Jet Airways flight. ఏరోప్లేన్ లో ఒక బాబు పుట్టాడు. How many of you know this incident? ఇది ఎవరికి తెలుసు? June 2017. 2017 One జూన్. woman conceived in the flight. ఒక స్త్రీ Gave delivery in the flight. ఏరోప్లేన్ లోనే ఒక బాబుకి జన్మనిచ్చింది. Okay, the flight was from Saudi Arabia to India. సో దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చే It ఫ్లైట్. was Jet Airways flight. జెట్ ఎయిర్వేస్ విమానం. And you know what Jet Airways declared that day? వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? Throughout the lifetime of his boy, సో throughout the lifetime of his boy, Jet Airways will provide free travel in Jet Airways. ఈ బాబు బ్రతుకున్నంత కాలము జెట్ ఎయిర్వేస్ ఈ బాబుకి ఫ్రీగా టికెట్ How ఇస్తుంది. many times he wants to travel, he can travel. ఎన్నిసార్లైనా విమానంలో ప్రయాణం చేయొచ్చు. Lucky. Mother and father, no need of ticket. Now that boy, they will be thinking, the mother and father will be thinking, తన తల్లిదండ్రులు అనుకుంటూ ఉండొచ్చు, if my son has to go from Vijayawada to Hyderabad, he will go by Jet Airways. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఏరోప్లేన్ లో వెళ్ళొచ్చు. జెట్ ఎయిర్వేస్ ఫ్రీ కదా, Free travel. ఫ్రీగా ప్రయాణించవచ్చు అని. 2019 April, 2019లో Jet Airways shut down its operations. ఈ జెట్ ఎయిర్వేస్ అనేటువంటి ఏరోప్లేన్ సంస్థ తన కంపెనీని మూసేసి. Look at the hope of the mother and father. వారి తల్లిదండ్రుల యొక్క ఆశయమైందో చూడండి. Within 2 years, 2 సంవత్సరాల lifetime కాదబ్బా 2 years అయిపోయింది.
The hope that the world gives you is a false hope. చూడండి ఈ లోకం ఇచ్చేటువంటి హామీలు నిరీక్షణలు అన్ని కూడా ఇట్లా ఉంటాయి. Jesus gives you a real hope. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైనటువంటి నిరీక్షణను Some people ఇవ్వగలరు. say, కొంతమంది అంటారు I don't know what will happen after dying. నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం And now తెలుసు. Jesus says, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు I rose from the dead to prove you there is life after death. నేను మరణం నుంచి పునరుద్ధరణ అయింది, తర్వాత జీవితం ఉందని రుజువు చేయడానికి. He rose from the dead because to prove us that we can have a better life after dying. మరణం తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంది అని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు Dying is not a solution. Death is not a permanent solution. మరణము లేదా మరణించడం అనేటువంటిది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. Sadducees never believed in resurrection. అసలు ఈ సద్దుకాయలు పునరుద్ధానాన్నే నమ్మరు. And here comes Jesus. Here I am alive. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు పునరుద్ధారణ ఇక్కడ చూడండి నేను తిరిగి లేచాను అని. They should believe now. కాబట్టి ఇప్పుడు నమ్మాల్సిందే. They should believe in the resurrection of ఈ Jesus. సద్దుకాయలు ఖచ్చితంగా ఇప్పుడు నమ్మాల్సిందే. And here comes Jesus telling us, you have a hope in me. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్నాడు And we need to జీవితం praise God for that hope. మరణం తర్వాత జీవితం ఉందని. ఆ One day we are నిరీక్షణ going బట్టి to see him as he is and we will be like him. కనుక ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో అలానే మనం 1 John చూడబోతున్నాం. chapter 3 verse 2. చూడండి మొదటి యోహాను 1 John chapter 3 verse 2. మొదటి యోహాను రాసిన పత్రిక Chapter 3 మూడో అధ్యాయము verse 2. రెండవ వచనం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. That is our hope. అది మన One నిరీక్షణ. day we are going to see our God and we will be like him. ఒక రోజున మన ప్రభువును చూడబోతున్నాము, ఆయనలాగా మనం మారబోతున్నాం. What a great privilege. ఎంత గొప్ప ధన్యత. God has given us a real hope. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు Not a అనుగ్రహించాడు. false hope. అవాస్తవమైనటువంటి అబద్ధమైనటువంటిది కాదు. Verse 31. 31వ వచనంలో And the చూడండి. last line says, చివరిగా న్యాయాధిపతుల గ్రంథము and the last line says, so chapter 5 verse 31. 5వ అధ్యాయం So న్యాయాధిపతులు the 31. land had rest for 40 years. తర్వాత దేశం 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. The land had rest for 40 years. చూడండి 40 సంవత్సరములు నిమ్మలముగా ఉంది దేశం. When you have the Lord with you, దేవుని నీతో కలిగి ఉంటే, when you have a relationship with the Lord, దేవునితో సంబంధం కలిగి ఉంటే, when you confess that the victory over sin is through Jesus Christ and you confess that he is victorious in your life, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడని తనలో విజయం ఉందని నువ్వు ఒప్పుకుంటే you will have rest for eternity. నిత్యత్వం వరకు నీకు విశ్రాంతి లభిస్తుంది. You will have rest. Rest is not sleeping, okay? రెస్ట్ అంటే విశ్రాంతి అంటే ఇట్లా You పడుకోవడం don't కాదు. think that you will be sleeping in heaven all the time. పరలోకంలో ఎప్పుడు ఇక నిద్రపోతూ ఉంటామని అనుకోకండి. Rest is peacefulness. విశ్రాంతి అంటే ప్రశాంతత, నెమ్మది, You will be సమాధానం. keeping on enjoying the work that you do. అక్కడ చేసే పని అంతట్లో కూడా ప్రశాంతతను, నెమ్మదిని That is అనుభవించవచ్చు. the joy. అది నిజమైనటువంటి Sometimes ఆనందం. we work so much in the office or outside. When we come and see our children, we find it so joyful, right? సో ఎంతో మన ఆఫీస్లో కానీ మన పని ప్రదేశాల్లో ఎంతో కష్టపడి పని చేస్తాం, కానీ ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసినప్పుడు I heard ఎంతో my wife ప్రశాంతత అనుభవిస్తాం. once she said, she came from the college and she came home ఒకసారి అన్న వాళ్ళ భార్య ఇంటికి వచ్చింది. and she was so tired. కాలేజ్ నుంచి ఎంతో అలసిపోయి I వచ్చింది. gave her a cup of tea. ఒక కప్ ఆఫ్ టీ ఇచ్చాను. I make tea, okay? అన్నే టీ తయారు చేసి ఇచ్చాడు. You know what she said after that? I still remember that word. అప్పుడు ఏమనిందో వినండి. I am so excited and rejuvenated after seeing my daughter. నా కూతురు నేను చూసినప్పుడు నాకెంతో ఉల్లాసంగా, నాకెంతో మంచిగా అనిపించింది. She was tired, ఎంతో అలిసిపోయింది. but after seeing my daughter, కానీ తన కూతురుని she చూసినప్పుడు played with her. తనతో ఆడుకుంది. She finded rest a bit there. అక్కడ విశ్రాంతిని, ప్రశాంతతను అనుభవించి An eternal rest we have with the Lord. అటువంటి నిత్యమైనటువంటి ప్రశాంతత, A great joy. దేవునిలో ఎంతో సంతోషం మనకుంది. Can't we praise God with these things that we have కాబట్టి ఈ heard? విషయాలను విన్న విషయాలను బట్టి మనం దేవుని స్తుతించలేమా? Let us all stand and praise the Lord. Oh, sorry, let us sing. Yeah.